పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ అద్భుతంగా ఉందండి. అంటే ఏ రకంగా అద్భుతంగా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని పథకాలన్నీ కూడా మాట ప్రకారంగా వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేశాడా అని చెప్తున్నాడు, పూర్తిగా చేస్తానని చెప్పి. పూర్తిగా ఎక్కడ చేశాడు? నాకు చేశాడు. రమ్మను, డిబేట్కి రమ్మను చంద్రబాబు నాయుడు, నేను మాట్లాడతాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. రుణమాఫీ చేస్తా, రాజకీయ చేస్తాడా? చేయకపోతేనే చెప్పమను చంద్రబాబు నాయుడిని. డాక్టర్ రుణమాఫీ అన్నాడు, ఏమైనా చేశాడా? రైతు రుణమాఫీ అన్నాడు, 3 డబ్బాలు వేసాడు, మీద 2 డబ్బాలు అయ్యి చంద్రబాబు నాయుడు ఎక్కడ చేశాడు? అంటున్నాడు కదా, బంగారం కావచ్చు, డ్వాక్రా కావచ్చు, రైతు రుణమాఫీ. డిబేట్కి రమ్మ. మీకు ఏమైనా కరేజ్ ఉంటే నాతోటి ఒక్క 1 అవర్, హాఫ్ 1 అవర్ కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడిని. డిబేట్లో కూర్చోబెట్టమనండి చంద్రబాబు నాయుడు, నేను చెప్తాను. దాని ప్రత్యక్ష సాక్షి నేనే. నాకు రుణమాఫీ అవ్వలేదు, 3 డబ్బాలు వేసాడు, 2 డబ్బాలు వేయలేదు, అప్పు పెరిగిపోయింది, వడ్డీ కూడా పెరిగింది. నేను పక్క టీడీపీ మనిషినే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబానికి నాకు ఎంతో మేలు చేశాడు. నాకు రైతు భరోసా వేస్తున్నాడు, మా మిస్సెస్కి ఇళ్ల స్థానం ఇచ్చాడు, అమ్మ కూడా వస్తుంది నాకు, మా పాపకి, మా మిస్సెస్కి మిషన్ టైలర్ డబ్బులు వస్తాయి, ఆసరా డబ్బులు వస్తున్నాయి. ఇంకేం కావాలా? అంటే మీరు టీడీపీ అని తెలిసి కూడా ఇక్కడ స్థానిక నాయకులు పథకాలు రాకుండా అడ్డు ప్రయత్నం ఏం చేయలేదు? ఏమి చేయలేదు. పథకాలు అయితే మీకు అన్నీ వచ్చాయి. బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ రకంగా ఉంది బ్రహ్మాండంగా అంటే ఇంతకుముందు మధ్యవర్తులు ఉండేవారు. మనకి ఏ ప్రజా సౌకర్యం కలగాలన్నా మధ్యవర్తులు ఉండేవాడు, వాడు కొంత తిని కొంత తెచ్చేవాడు. ఇప్పుడు అలా డీబీటీ ద్వారా మాత్రం డైరెక్ట్ ఖాతాలో పడుతుంది. ఒక పింఛన్ తప్ప క్యాష్ రూపంగా వచ్చేది ఉన్నాయన్నీ డీబీటీ ద్వారా. డీబీటీ ద్వారా వచ్చి ఈ పింఛన్ ఒకటే. అదేని తెల్లారింటికి 6ంటికే వచ్చి ఇచ్చి వాలంటరీ వ్యవస్థ ఇప్పటికి లేదు, భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. కొన్ని రాష్ట్రాలు కూడా దీని గురించే చూస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా దీని మీదే దృష్టి పెట్టింది. అదే గాంధీ గారు అన్న చూడు, గ్రామాల స్వరాజ్యం వచ్చినట్టే మనకు వచ్చినప్పుడు అన్నది గ్రామ స్వరాజ్యం అన్నది సచివాలయాల ద్వారా తెచ్చింది ఈయనే. పథకాలన్నీ సక్రమంగా అందరికీ వస్తున్నాయి. అర్హులైన పార్టీతో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. అంటే పార్టీలకు సంబంధించి మీరు చెప్తున్నారు, ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ జగన్ ప్రభుత్వంలో కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నేతలే దోచిపెడుతున్నారు తప్ప అర్హత ఉన్న వాళ్ళకి కావచ్చు, టీడీపీ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు. ఏదండి 110 మందిని చూపించండి. అలాగన్న వాళ్ళని 110 మందిని వీడికి అర్హత ఉండి రావటం లేదు అన్న ఒక టీడీపీ క్యాండిడేట్కి మొన్న నేను తెప్పించాను. మమ్మల్ని ఎల్లిగడికి వెళ్ళమంటారా, మీరు చేస్తారా? ఎందుకు ఆగింది? ఇళ్ళ స్థలం లేదు, అడిగి వయసు ఉంది, ఎందుకు రాలేదని అడిగితే ఆయన నాకు కూడా వచ్చాడు. ఆయన టీడీపీ పార్టీ, ఈ పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ బాగానే వస్తున్నాయి. పథకాలను ఇచ్చేసి జనాన్ని సోమరిపోతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అని అంటామండి. ఏం చేద్దంటే నేను ఏదోటి అంటాను. మనం ఒక జోడు షాప్కి వెళ్ళి జోడు కొనుక్కుంటామండి. అదొకటి కొంటామా, 2 ఒకటే కొంటామా? మరి అది కదా, అదొకటి ఇదొకటి వేసి కూడా అలాగే ఉంటాడండి. జగన్ పరిపాలన బాగానే ఉందండి. ఉందండి. ఏ రకంగా బాగుంది జగన్ పరిపాలన? అతను వేసి అన్నీ అందుతున్నాయి మాకు. పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయి. పథకాలు అమ్మ ఒడి అని 45 సంవత్సరాల వాళ్ళకేమో 18,500 ఇలాంటివి అన్నీ అందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాంటివి లేవు కదా. అప్పుడు మొత్తం నేనే ఇచ్చేసాను అంటాడు చంద్రబాబు గారు. అలాగే అంటాడు కానీ రైతు రుణమాఫీ ఇచ్చా అంట, డ్వాక్రా రుణమాఫీ అంట, పసుపు కూడా నేనే ఇచ్చా అంటాడు ఆయన. అవి ఏమి లేవు. జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది మాకు. అంటే ఏం నచ్చింది మీకు జగన్? ఏం నచ్చింది? మాలాడు చుట్ట చేద్దాం, ఆవిడ తేడా తెస్తాడు, చుట్టమక్క ఎత్తాడు, ఆవిడ ఆడ మొట్టమొదటి ఒకటి ఎత్తాడు, కొమ్మకానికి ఒకటి ఎత్తాడు, తొంగున్న వాళ్ళు లేకొట్టి ఎత్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు పెన్షన్? గవర్నమెంట్ ఆడే మరి ఆడితే కదా దోత పెన్షన్ వాలంటీర్ తీసుకొచ్చేస్తున్నారు. ఆవిడ కోసం లగ్గొట్టి మరి ఇస్తున్నారు. లంచం ఏమని అడుగుతున్నాడు మిమ్మల్ని? చచ్చలేదు. అంటే మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తాను, అలాంటిది ఏమి లేదు. డబ్బులు ఇచ్చా కానీ నాకు ఎంతో కొంత కావాలి, అలాంటిది ఏమి లేదు. మామూలుగానే ఇస్తున్నారు. బాగానే పనిచేస్తున్నారు వాలంటీర్. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. నచ్చిందండి. అంటే ఏం నచ్చింది జగన్ పాలనలో? ఇవన్నీ బాగా ఇస్తున్నారండి. పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏమొస్తున్నాయి పథకాలు జగన్ గెలిచాక? 45 సంవత్సరాలు ఆడవాళ్ళకి వస్తున్నాయండి. పెన్షన్ వస్తుందా మీకు? నా పెన్షన్ వాలంటీర్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు పెన్షన్? 2700. లంచం అని అడుగుతున్నాడా మిమ్మల్ని పెన్షన్ ఇచ్చినందుకు? లేదు. మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తాను కానీ లేదు. బాగానే ఇస్తున్నారా? అమ్మఒడి ఇస్తున్నాడండి, రైతు భరోసా ఇస్తున్నాడండి, 45 సంవత్సరం డబ్బులు ఇస్తున్నాడండి,
ఇంకా ఎలా చేస్తున్నాను. ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రభుత్వం చేయాలని ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రూపాయి అరగమండి. గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు చంద్రబాబు. ఏమి ఇచ్చాడు? బొక్క ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఏమి ఇవ్వలేదండి. అది ఎవరికి ఇచ్చాడండి? ఉన్న వాళ్ళకి ఇచ్చాడండి. డోక్రా రుణమాఫీ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి నూరుకో కోడికి ఇచ్చిపోడండి. ఇచ్చామంటాడు కదండి. ఏమో మాకు అందరూ కానీ ఇడైతే 10 ఓడికి ఇస్తున్నారని నాకు తెలిసండి. అయితే అందరూ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరండి. నా అభిప్రాయం అయితే మాత్రం జగన్ నడిపోయిన బాగుందండి. జగన్ పాలన బాగానే ఉంది. పథకాలు అన్నీ వస్తున్నాయి. మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మా ఇంట్లో కావాల్సిన బయట కావాల్సిన మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందుతుంది. ఏమొస్తున్నాయి మీకైతే? ఏమొస్తున్నాయి పథకాలు? ఆటో వాహన మిత్ర వస్తుంది. మా అమ్మకి ఏమో 18,000 వస్తున్నాయి. అమ్మగారి 18,000 వస్తున్నాయి. ఇంకా పాప మా ఫ్యామిలీ పూర్వకంగా అదే అమ్మఒడి. ముఖ్యమంత్రి గారు కలవాలనుకుంటున్నారు. జగనే బాగుందండి. అంటే ఏ రకంగా బాగుంది జగన్? మాకు ప్రతి పథకం కూడా బాగుందన్న. పథకాలు బాగున్నాయి. అమ్మఒడి వస్తుందన్న. డోక్రాలో మహిళలకు బాగుంటుంది. గతంలో చంద్రబాబు ఎలా ఉంది? బాగాలేదన్న. జగన్ వచ్చిన తర్వాత బాగుంది. ఏం బాగుంది జగన్ వచ్చాక? ఏముందన్న పథకాలు బాగున్నాయి. మాకు ఏ గొడవ లేదు. పథకాలను ఇచ్చేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారంటారు. అది అనుకోవడం తప్ప అన్నది. అంటే జనాలు పనులు చేయట్లేదు అన్నారు కదా. ఏ లేదన్న. పథకం అంటే మామూలుగా ఇష్టమని మనోడు ఇష్టం ఇస్తున్నాడే మనం వచ్చి చేసుకుంటున్నాం అంతే అని సోమరపోతులు చేయడం అనేది కరెక్ట్ కదా. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. నచ్చిందా? ఏం నచ్చింది జగన్ పాలనలో? డబ్బులు ఇస్తున్నారు కదండి. పెన్షన్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 2700 అండి. 2700. ఎవరు ఇస్తున్నారు? మాకు అక్కడ వాలంటీర్ కదండి. వాలంటీర్ ఇస్తున్నారా? డబ్బులు ఏమైనా అడుగుతున్నాడా నిన్ను పెన్షన్ ఇచ్చినందుకు? ఎవరండి? వాలంటీరు. లేదండి. నువ్వు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తాను అంటున్నాడా? అబ్బాయి అలాగే పని చేస్తున్నాడు బాగానే. చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? జగన్ అండి. జగన్ పాలన ఎలా ఉంది? సూపర్ ఉందన్న. అంటే ఏ రకంగా సూపర్ ఉందండి? ఏ రకంగా ఇది ఎలాగన్నా పథకాలన్నా ఏమన్నా ముసలి పెన్షన్ అన్నా ఏదన్నా కాళ్ళదే తెచ్చిస్తున్నారు ఏదన్నా. మరి ఎన్ని పథకాలు మీకేం వస్తున్నాయి పథకాలు జగన్ గెలిచాక? మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు. మా ఇళ్ళతనం వస్తుంది. మా అమ్మ వాళ్ళకి 18 సంవత్సరాలకి అమౌంట్ వచ్చింది. మా అన్నకి పెన్షన్ వస్తుంది. మరి పథకాలన్నీ ఇచ్చి ప్రజల్ని సమర్పోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. అలా ఎందుకంటారు అంటున్నారు కదా సార్. లేదు, అలా వేరే పార్టీ వాళ్ళు అంటారు. వేరే పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అవును, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. అందరూ ఏమన్నా నిజం ఉందంటారా? లేదన్న. తీసుకొని తినేసి పడుకున్నారు కదా, పని చేయట్లేదు. ఎందుకు చేతలు బోల్మని చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా మరి వచ్చే ఎన్నికలు ఎవరికి వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? బాగా చేశారు పరిపాలన. జగన్ పాలన అయితే ఇప్పుడు మరీ బాగానే ఉందండి. బాగానే ఉందా సార్? నచ్చిందా మీకు జగన్ పాలన? ఏం నచ్చింది జగన్ పాలనలో? జగన్ పాలన ఏం నచ్చిందంటే పథకాలు అవి పెట్టాడు. ఇప్పుడు బట్టికి కొంతమందికి నప్పచ్చు, కొంతమంది నప్పవచ్చు అండి. నా మట్టికి అది బాగా ఉందండి. పథకాలు ఏమొస్తున్నాయి మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు? పథకాలండి. పథకాలు నాకు ఆటో 10,000 పడుతున్నాయండి. వాహన మిత్ర తర్వాత మా ఆడవాళ్ళకి కూడా 45,000 పడుతున్నాయి సార్. పథకాలు బాగానే వస్తున్నాయండి. ఆ రెండు వస్తున్నాయండి మా ఇంట్లో. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నదప్పుడు అండి రుణమాఫీ కొట్టాడండి. డాక్రానా లేక రైతు రుణమాఫీనా? రైతు రుణమాఫీ కొట్టాడండి, డోక్రా కొట్టాడండి. పసుపు కుంకుమ కూడా ఇచ్చారన్నారు. పసుపు కొట్టాడు. డోక్రాలో కూడా నాకు మా ఆడవాళ్ళ పేరుని రుణమాఫీ 75,000 ఇచ్చారండి. ఓ బాత్రూమ్కి 15,000 ఇచ్చారండి చంద్రబాబు నాయుడు ఐరమ్లోని. అంటే తిన్నది లేదని కదా సార్. ఓ 15,000 బాత్రూమ్కి ఇచ్చారండి, కట్టుకుంటాను మేము. ఓ 75,000 రూపాయలము రుణమాఫీ కొట్టాడండి. ఒక అరగర మూట రుణమాఫీ కొట్టారండి. ఆడవాళ్ళ పేరుని అది అతను అమలు చేశారండి సార్. అమ్మది జగన్ గారు కూడా ఎక్కిన కానించి 5 సంవత్సరాలకి 50,000 నాకు పడ్డాయండి సార్. తర్వాత మళ్ళీ 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా ఆడవాళ్ళకి 3 సంవత్సరాలు పడుతున్నాయండి. అంతకుముందు సంవత్సరం తేడానే పడలేదండి. 45 వచ్చలోకండి 2 చుట్లు అందండి. ఈ చుట్టూ జగన్ గారు వేస్తే 3ఓసారి అంతే అండి. జనవరిలో వేస్తారండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్